హలో గైస్, వెల్కమ్ టు డే 6 ఇన్ మనాలి. సో డే 5లో నేను కేట్ ఎంటైర్ డే దోబే ట్రిప్కి వెళ్ళాం. అండ్ డే 6లో ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ లేచేసరికి అంతా క్లౌడ్స్తో నిండిపోయింది. మనాలిలో నార్మల్ కండిషన్స్ ఉంటేనే టెంపరేచర్స్ పాజిటివ్లో ఉంటాయి. క్లౌడీ కండిషన్స్ ఉన్నా అండ్ వర్షం పడే కండిషన్స్ ఉన్నా టెంపరేచర్స్ అలా మైనస్లోకి వెళ్ళిపోతాయి. అండ్ 2 hours వెయిట్ చేసాం, అలా వర్షం పడతాయేమో, క్లౌడీ కండిషన్స్ తగ్గుతాయేమో అని చెప్పి. సో ఎంతసేపు ఉన్నా వర్షం మాత్రం పడట్లేదు. సో కేట్ ఏమో తన కసోలో ఉన్నప్పుడు తనకి దోమలు బాగా కుట్టేసాయంట. సో అప్పటి నుంచి కొంచెం డల్గా ఉందట. సో ఎందుకైనా మంచిది అసలుకి ఇండియాలో ఉండాలని చెప్పి బ్లడ్ టెస్ట్ కోసం వెళ్ళింది. సో బ్లడ్ టెస్ట్లో ఏం రాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. యాజ్ ఏమో ట్రెక్ లీడ్ పొజిషన్ కోసం అలా తిరుగుతూ ఉంది. హాస్టల్లో నేను కరణ్ మాత్రమే ఉన్నాం. సో డే అంతా వేస్ట్ అవ్వకుండా దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నా చూద్దామని చెప్పి ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాం. అండ్ స్కూటీ రెంట్ 500. ఈ ట్రిప్లో నేను షేడ్ క్యాబ్లో వెళ్ళాను, ప్రైవేట్ క్యాబ్లో వెళ్ళాను, హిమాలయన్ మీద వెళ్ళాను, స్కూటీ మీద వెళ్ళాను. అక్కడ జనరల్గా ట్రాన్స్పోర్టేషన్కి అవైలబుల్గా ఉండే ప్రతి వెహికల్ని వాడేశాను. ఫస్ట్ జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అసలు వాటర్ ఫాల్స్లానే లేదు. బట్ ఎవరైనా మనాలి వచ్చిన ఫస్ట్ డే ఒక బేసిక్ ట్రెక్తో స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. నెక్స్ట్ వశిష్ఠ్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అది రిటర్న్లో హాట్ వాటర్లో రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని చెప్పి రిటర్న్లో ప్లాన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి అంజనీ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాం. సో అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. అదేందుకో మీకు కంటిన్యూషన్లో అర్థమవుతుంది. సో అలా అంజనీ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అందరూ కార్డులు పెట్టుకొని వచ్చేసారు. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి కేబుల్ కార్లో వెళ్ళాలి, అది 1 way 700 ఉంటుంది. అండ్ ఇంకోటి ATV రైడ్లో కానీ ఆర్ హార్స్ మీద కానీ వెళ్ళాలి. ఇదైతే బోత్ వేస్ 1000 రూపీస్ పడుతుంది. అండ్ అక్కడ స్నో ఉంటుంది, అక్కడ స్నో స్కేటింగ్ చేయొచ్చు అన్లిమిటెడ్ టైం, అది కాంప్లిమెంటరీ అన్నారు. అండ్ టెంపుల్ ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో చూపిస్తున్నారు. అండ్ కేబుల్ కార్ ఉందంటే నిజంగానే మౌంటైన్ పైన ఉంటుందేమో టెంపుల్ అనుకున్నాము. అప్పటికే వర్షం కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది. సో మాకు ఎక్కువ ఆలోచించుకునే టైం కూడా లేదు. అండ్ ATV రైడ్ అయితే డ్రైవింగ్ వాళ్ళే చేస్తారు, మనం వెనకాల కూర్చోవడమే. సో నేను ఎప్పుడు హార్స్ కూడా ఎక్కలేదు. సో ఫస్ట్ టైం మనాలిలో ట్రై చేద్దాం అని చెప్పి హార్స్ తీసుకున్నాము. కట్ చేస్తే ట్విస్ట్ ఏంటంటే హార్స్ వెళ్ళే రూట్ కన్నా నడుచుకుంటూ వెళ్ళే రూటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆంజనేయ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళండి. అండ్ ఆ మాత్రం ఎవరైనా నడవగలుగుతారు. అండ్ హార్స్ మీద ఉన్నప్పటి నుంచే వర్షం లైట్గా పెరుగుతూ వస్తుంది. సో అలాగే తడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఫైనల్గా హార్స్ దిగి ఒక మ్యాగీ షాప్లో వెళ్ళాం. మేము జస్ట్ అలా షాప్లో కూర్చున్నాం, అంతే వర్షం బీభత్సంగా మారింది. సో 3 hours ఆ షాప్లోనే ఉండిపోయాం. ఆ కోల్డ్ ఎయిర్ అంతా మా మీద నుంచే వెళ్తుంది. అండ్ టెంపరేచర్ 0-1 అలా చూపిస్తుందిలే కానీ డెఫినెట్గా మైనస్లోనే ఉంటుంది. అండ్ నేను ఎవ్రీడే షూ వేసుకునేవాడిని మనాలిలో ఉన్నప్పుడు. ఆ రోజే టెంపుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ తీయాలి వేసుకోవాలని చెప్పి ఆ రోజు షూ వేసుకోలేదు. సో కాళ్ళల్లో ఏం సెన్సిటివిటీ లేదు. కొంచెం లక్ ఏంటి అంటే ఆ షాప్ అతను క్యాంప్ ఫైర్లో వేసాడు. సో చిన్న పిల్లలందరినీ దాని దగ్గర పెట్టారు. అండ్ మ్యాగీలు, టీలు, బ్రెడ్ పకోడాలు నాన్ స్టాప్ ఏదో ఒకటి తింటూనే ఉన్నా. సో కొంచెం లోపల డైజెషన్ వల్ల కొంచెం ఏమన్నా హీట్ ప్రొడ్యూస్ అవుతుందేమో అని చెప్పి. అండ్ పక్కనోడితో మాట్లాడడానికి కూడా బాడీ ఏం సపోర్ట్ చేయట్లేదు. అంటే మైనస్ టెంపరేచర్స్లో 3 hours అలాగే ఉండి ప్రాపర్ బాడీ కవర్ అలా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అండ్ వర్షం తగ్గాక టెంపుల్ పక్కనే అయినా కూడా టెంపుల్ కూడా వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ అన్నీ క్యాన్సిల్ చేసేసాం. జస్ట్ హాస్టల్కి రీచ్ అయ్యి ఉన్న బట్టలన్నీ వేసుకొని అలా రగ్గులతో చుట్టేసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళేప్పుడు మళ్ళీ బైక్, మళ్ళీ తడిచిన బట్టలు, అదే కోల్డ్ ఎయిర్. సో హాస్టల్ కానీ రీచ్ అవుతామా లేదా మధ్యలోనే పడిపోతామో అనుకున్నాను. సో ఫైనల్లీ హాస్టల్కి రీచ్ అయ్యి నెక్స్ట్ డే వరకు అసలు బెడ్ మీద నుంచి కింద దిగలేదు. యాస్ చాలా గొప్ప వ్యక్తి హాట్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. అండ్ నైట్ అంతా డిన్నర్ చేయమని చెప్పి బతిలాడింది. సో డిన్నర్ కూడా రాలేనంటే తన దగ్గర స్నాక్స్ అన్నీ పెట్టింది. సో రుణపడి ఉన్నాం అనమాట. ఆ టైంలో హాట్ వాటర్ ఆల్మోస్ట్ సగం ప్రాణం తిరిగి వచ్చింది. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఏదైనా కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ద డెమోగ్రఫీ అండ్ రెస్పెక్ట్ ద క్లైమేట్ దేర్. అక్కడి క్లైమేట్కి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఏదో చూసుకుందాంలే అని మాత్రం ఉండదు. నాకు 100% తెలుసు ఆ రోజు ఏదో ఒక టైంలో వర్షం గ్యారంటీగా పడుతుందని. బట్ ఎక్కడో అక్కడ ఆగచ్చు అనుకుని వెళ్ళాను. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోతామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు వర్షం పడితే అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. వచ్చిన రోజు నుండి టెంపరేచర్స్ 4-5 లోపే ఉన్నాయి. అండ్ ఈ డేకి జస్ట్ 1 day ముందే రోజంతా వర్షం పడింది. కాకపోతే ఆ రోజు మేము హాస్టల్లో ఉన్నాం. సో అంత ఇంపాక్ట్ తెలియలేదు. సో మీరు ఎప్పుడైనా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్లౌస్ ఉంటాయి 100 రూపీస్ అలాగా. సో 8 hours మీ హ్యాండ్స్ని వామ్గా ఉంచుతాయి. అలాగే హీటింగ్ లైనర్స్ అని ఉంటాయి. సో ఇన్నర్స్లో వేసుకుంటే డే అంతా మిమ్మల్ని వామ్గా ఉంచుతాయి. సో నేనంటే ఏప్రిల్లో వెళ్ళా. అండ్ మనకు ఆ టైంలో 45 degrees నడుస్తుంది. సో అండ్ ఎలాగో మనాలి ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇలాంటి కండిషన్స్ అన్నీ తెలియదు. అండ్ జనరల్గా కూడా మనాలిలో ఏప్రిల్ టైంలో ఇలా ఉండదు. జస్ట్ అక్కడ ఏదో వెస్టర్న్ డిప్రెషన్ వచ్చేసి ఈ ఇయరే ఏప్రిల్లో అలా ఉంది. బట్ ఎవరైనా కొంచెం October to March ఆ టైంలో వెళ్ళే వాళ్ళు కన్ఫామ్గా మైనస్ టెంపరేచర్ని తట్టుకునే మంచి జాకెట్స్, గ్లౌస్, హీటింగ్ లేయర్స్, షూస్
అండ్ మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ నాకేం కాదు చలికి ఉండగలను అంటే కన్ఫామ్గా ఉండగలుగుతారు, బట్ యూ కాంట్ ఎంజాయ్ ద థింగ్స్ దేర్. మనం యాజ్ ఏ టూరిస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి సెకండ్ని మనం ఎంజాయ్ చేయాలంటే అక్కడ తగ్గట్టు ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ నేను అక్కడికి వెళ్ళింది స్నోఫాల్ కోసం. లాస్ట్ 3 days నాకు కన్ఫామ్గా తెలుసు అటల్ టనల్ వైపు వెళ్తే స్నోఫాల్ అయ్యింది, సో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అని చెప్పి. బట్ నేను సరిగ్గా ప్రిపరేషన్స్ చేసుకోలేదు కాబట్టి అటల్ టనల్ వైపు వెళ్దాం అనే థాట్ వస్తేనే నా బాడీ షివరింగ్ అయిపోయేది. అండ్ మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ఈరోజు స్నోఫాల్ పడిద్ది అని మీకు తెలిసినప్పుడు ఎగ్జైట్ అయిపోయి బైక్స్ మీద వెళ్తే బీభత్సంగా ఉంటుంది స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అది అని చెప్పి బైక్స్ మీద వెళ్ళకండి. మా హాస్టల్లో అనక్ ఫ్రమ్ వారణాసి అని చెప్పాను కదా, పాపం సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని తెలియక మాలాగే సేమ్ డే అటల్ టనల్ వైపు బైక్ తీసుకొని వెళ్ళాడు. సో మాకన్నా దారుణమైన పొజిషన్లో రిటర్న్ అయ్యాడు అనమాట. ఆ స్నోఫాల్కి రోడ్ ఏం కనిపించదు, బైక్ 20లో పోతున్నా 2 times కింద పడిందంట. అలాగని చెప్పి ఆ టెంపరేచర్స్కి అక్కడే ఉండలేం. సో అలా పడుతూ లేస్తూ ఫైనల్గా హాస్టల్ రీచ్ అయ్యాడు. బైక్ కింద పడ్డందుకు ఎక్స్ట్రా 5,000 ఛార్జ్ చేశారు. చాలా రీజనబుల్గానే ఛార్జ్ చేశారు, కాకపోతే అన్నిసార్లు కింద పడింది కాబట్టి అన్నీ బెండ్ అయిపోయాయి. అంటే జనరల్గా డిసెంబర్ జనవరి ఆ టైంలో వచ్చే సీజనల్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇలా సడన్ అవుట్ బస్ట్ అయ్యే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ వేరు. మీరు ఎప్పుడైనా ఇలా స్నోఫాల్ అయింది అని తెలిస్తే చక్కగా అన్ని హీటింగ్ లేయర్స్ వేసుకొని ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. సో లోకల్ క్యాబ్ డ్రైవరే కాబట్టి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని తెలుస్తుంది. సో మీరు స్నోఫాల్ని ఒక హాఫ్ అన్ అవర్ అని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. So that's all about day 6 in Manali, and please like the video, share it and subscribe my channel. Thank you.